సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, బేసికల్ గా ఈ హార్ట్ అటాక్ రావడం అన్నది ఫ్యామిలీ హిస్టరీ పరంగా కూడా ఉంటుందా? ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఫ్యామిలీలో ఉంటే అది రావచ్చు యంగ్ ఏజ్ లో కూడా అని. ఎగ్జాక్ట్లీ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అది? చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే మీరు చెప్పినట్టు షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు. బట్ వీళ్ళకి ఏంటంటే ఒకవేళ ఫాదర్కి కానీ బ్రదర్కి కానీ 45-55 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినా కానీ, మదర్కి లేదు సిస్టర్కి ఎవరికైనా 65 ఇయర్స్ ముందు వచ్చినా కానీ వీళ్ళందరికీ ప్రీమెచ్యూర్ సిఏడి అంటాం. అంటే వీళ్ళ పిల్లలకి ఎక్కువ హార్ట్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫాదర్ జెంట్స్కి 55 ఇయర్స్ ముందు, లేడీస్కి 65 ఇయర్స్ ముందు ఒకవేళ బ్లాక్స్ డిటెక్ట్ అయినా, వాళ్ళు స్టెంటో బైపాస్ సర్జరీ అయ్యింటే డెఫినెట్గా వాళ్ళ పిల్లలకి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే వాళ్ళు కొలెస్ట్రాల్ టార్గెట్స్ అనేది మనకుండే టార్గెట్స్ కన్నా వాళ్ళ కొలెస్ట్రాల్ ఇంకా తక్కువ పెట్టుకోవాలి. మనకుండే కొలెస్ట్రాల్ వాళ్ళకి ఎక్కువ కొలెస్ట్రాల్ అన్నట్టు. వాళ్ళు ఏమనుకుంటారు, ల్యాబ్ రిపోర్ట్స్ చూస్తారు, మన కొలెస్ట్రాల్ నార్మల్ ఉంది అనుకుంటారు. దట్ ఈస్ నాట్ నార్మల్. అది మనకి నార్మల్, వాళ్ళకి అది అబ్నార్మల్. వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ ఇంకా తగ్గించి పెడితే ఒకవేళ చిన్న చిన్న బ్లాక్స్ ఏమైనా ఉన్నా కానీ దట్ అలానే స్టెబిలైజ్ అయిపోతుంది. ఆ బ్లాక్ 10-20% ఉన్నా కానీ అది 70-80% రావడానికి 20 ఇయర్స్ పడుతుంది. ఒకవేళ అదే మనిషి పేరెంట్స్కి ఫాదర్కి ఒక 55 ఇయర్స్ ముందు స్టెంట్ అయింది అనుకోండి, ఇదే పేషెంట్కు ఇదే పర్సన్ యాక్చువల్గా లైఫ్ స్టైల్ సరిగా లేదు, అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నారు. వీ సీ వెరీ కామన్లీ అండి 25 ఇయర్స్లో ఒక అతను 21 ఇయర్స్లో లాస్ట్ వీక్ వీ హావ్ సీన్ హార్ట్ అటాక్. యాక్చువల్గా వీళ్ళందరూ బ్లాక్స్ అంటే ఒక బ్లాక్ అని కాదు, వీళ్ళ దేలో 4-5 బ్లాక్స్ ఉంటుంది. అంటే వీళ్ళకి ఫ్యామిలీ వంశపారంపర్యంగా వస్తుంది. కాబట్టి వీళ్ళకి మనం ఎలా తెలుసుకుంటామంటే వీళ్ళు ముందే కొలెస్ట్రాల్ లెవెల్ చెక్ చేసుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే వీలైనంత వరకు మనం వీళ్ళని ముందే డిటెక్ట్ చేయొచ్చు. ఏ ఏజ్ నుంచి కొలెస్ట్రాల్ లెవెల్ చెక్ చేసుకోవడం విల్ బి అ గుడ్ హ్యాబిట్? 20 ఇయర్స్ తర్వాత. 20 ఇయర్స్. yes, డెఫినెట్ గా నార్మల్ ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదు కంప్లీట్ గా అంటే 20 ఇయర్స్ తర్వాత. ఒకవేళ ఫ్యామిలీలో ఫాదర్ మదర్ వీళ్ళందరికీ 30-40లో ఒకవేళ ఫాదర్ కి హార్ట్ ప్రాబ్లం, ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ పిల్లలకి హార్ట్ ప్రాబ్లం, ఇలా కొద్దిగా ఫ్యామిలీలో ఉంటుంది. వీళ్ళందరికీ 15 ఇయర్స్ నుంచి వీ హావ్ టు స్టార్ట్ డిటెక్టింగ్ కొలెస్ట్రాల్. ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో గనుక ఫ్యామిలీ హిస్టరీ ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి 15 ఇయర్స్ నుంచే మనం టెస్టులు చేసుకొని జాగ్రత్త పడుతూ ఉండాలన్నమాట.